టైగర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి రుచికరంగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి వంటని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా రాజ్ గారు? ఓకేనండి. ఓకే, సో శ్రీలేఖ గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. దొండకాయతో మనం రెగ్యులర్ గా మసాలా ఐటమ్స్ ఫ్రైస్ ఇలా చేస్తూ ఉంటాం కదా కూరల టైప్ లో. అవునండి. సో దొండకాయ కంటే ఏదైనా కొంచెం మంచి ఫ్లేవర్ అది యాడ్ చేసి కారం టైప్ లో ఏమైనా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఉల్లి కారం కొంచెం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మెంతి కారం చేద్దామండి. దొండకాయ మెంతి కారం. సో అంటే కొంచెం మెంతులు వాటి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ కొంచెం ఘాటుగా బాగుంటుంది. సో మెంతి కూర కాకుండా మెంతులు వాడి చేస్తారా? అవునండి. ఓకే ఓకే. మరి దొండకాయ మెంతి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ మెంతి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, మెంతులు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలని చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మెంతి కారం రెడీ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ దొండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసేసి ఉడికించి పెట్టేసాను నేను. సో దొండకాయ మనకు ఉడకడానికి చాలా టైం తీసుకుంటాం. అవును. సో దాంట్లో ఏమైనా ఉప్పు అట్లాంటిది ఏమైనా వేసారు రాజు గారు? లేదు, వేయలేదండి. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని ఇప్పుడు ఈ కారానికి కావాల్సింది మనము గ్రైండ్ చేసుకోవాలా? అవునండి. మినపప్పు, అలాగే మెంతులు, ఓకే, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఓకే. అంటే ఇప్పుడు కారం అంతా మనకి ఎండుమిర్చి అయినా రాజు, కారపొడి కూడా వాడుతున్నాం? కారపొడి కూడా కొంచెం వాడుతున్నాం. ఓకే. సో ఇది కొంచెం దూరగా వేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఏవైనా కూడా ఇలాంటి వాటిల్లో వాడుకునేవి మనము ఫ్రై చేసి పౌడర్ లాంటివి చేసుకుంటే బాగుంటుంది కదా. ఎస్ అండి. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎస్ బాగా పెరుగుతుంది. సో ఇది ఇలా కాకుండా అంటే గుత్తి టైప్లో కావాలన్నా మనం అంటే ఈ కారం ఇలా మనం ప్రిపేర్ చేసుకుని దొండకాయలను గుత్తిలా కట్ చేసుకుని కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని వాటిలో మసాలా కూరుకొని కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆపేసేసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో దీంట్లో కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లా చేసుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఇది కాస్త చల్లారితే మిక్సీ పట్టేస్తారా రాజు గారు? ఎస్ అండి. సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ముల్తానీ మిట్టిలో కీరా దోస రసం కలిపి దీన్ని ముఖం, మెడ, చేతులకి ప్యాక్లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా షైనీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. వాటర్ కావాలా? సో ఈ పేస్ట్ అనేది మనం బాగా ఫైన్ గా చేసుకోవాలి రాజు గారు? అవునండి. ఓకే. ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. ఓకే.
స్టవ్ ఆన్ చేస్తున్నాను రాజు గారు. ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె పోసుకొని పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో కొద్దిగా వెల్లుల్లి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్. సో వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కరివేపాకు. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఓకే. ఇప్పుడు మనం ఎండుమిర్చి ఘాటుతో సరిపోతుంది అనుకుంటే అలా ఆ కారంతో సరిపెట్టేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది అలా కూడా? బాగుంటుంది. సో ఇది మనకి ఎలా కొంచెం దగ్గరికి అలా వస్తుందా ఈ కారం? కొంచెం దగ్గరగానే వస్తుంది, ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం సెమీ గ్రేవీగా వస్తుంది. సో మనం కొంచెం గ్రేవీ కావాలంటే అంటే వాటర్ అది యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుందా లేకపోతే ఎలా? ఇది బాగానే ఉంటుంది. కొంచెం రైస్లో అలా కలుపుకోవాలనుకుంటే కొంచెం లైట్ గ్రేవీ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసి. ఓకే, ఓకే. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి కారం అండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ వేయించి పేస్ట్ చేసుకుంది, కాకపోతే కొద్దిగా ఇక్కడ ముక్కలతో పాటు కొద్దిగా వేగితే మనకి ఆ ముక్కలకు కూడా ఆ ఫ్లేవర్స్ బాగా పట్టేస్తాయి. ఇప్పుడు మెంతి కాంబినేషన్ కావాలంటే మనము ఈ మెంతులే వాడుకోవాలి రాజు గారు, లేకపోతే మెంతి కూర అట్లాంటిది ఏమైనా వాడుకోవచ్చా? మెంతి కూర కూడా వాడుకోవచ్చు. సో అంటే మేము మెయిన్గా ఏంటంటే మెంతి కారం అనుకున్నప్పుడు కొంచెం అలా మెంతులతో చేసుకుంటేనే బాగుంటుంది. సో కొద్దిగా ఈ పేస్ట్లో ఈ ముక్కలు కూడా ఉడికితే వాటి ఆ పేస్ట్ తాలూకు ఫ్లేవర్స్ అని కూడా ముక్కకు పట్టేస్తాయి. ఓకే. సో కొద్దిగా ఉడకాలండి మనకు. ఓకే రాజు గారు. ఇందులో ధనియాల పొడి అట్లాంటివి ఏమీ మనం వేసుకోం కదా? లేదండి, ఇదే సరిపోతుంది. సో అవి వేసామంటే మళ్ళీ కొంచెం దాన్ని కూడా కొంచెం డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఓకే అండి. దగ్గరగా అయిపోయింది కదా రాజు గారు, తీసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే. దొండకాయ మెంతి కారం రెడీ. ఓకే, మరి దొండకాయ మెంతికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ మెంతికారం తయారు చేసే విధానం: ముందుగా దొండకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ మెంతికారం రెడీ. దొండకాయ మెంతికారం తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. బాగుంది.
దొండకాయకి చక్కగా మెంతి ఫ్లేవర్ అనేది బాగా పట్టేసింది. పట్టేసింది అంటే కాసేపు మనం మగ్గించాం కదా వాటర్ వేసిన తర్వాత. బాగుంది. సో అంటే రెగ్యులర్ గా మనం ఉల్లికారం అట్లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఎస్ కానీ ఈ కాంబినేషన్ కొత్తగా ఉంది. చక్కగా దొండకాయతో మనం ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే వెరైటీస్ కాకుండా సో ఇలా ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, దొండకాయ మెంతి కారం బాగుంది. చక్కగా ఆ మెంతి ఇంకా దొండకాయ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో బాడీ త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అయితే డిహైడ్రేట్ బారిన పడకుండా ఉండాలంటే ఒక గ్లాసుడు పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో దొండకాయ మెంతికారం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ వెరైటీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ చాట్ రెసిపీ చూడబోతున్నాం. అదేంటంటే వెజ్ ఇడ్లీ చాట్. మరి దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో వెజ్ ఇడ్లీ చాట్. సో చాట్ అంటేనే చాలా మందికి ఫేవరెట్. ఎస్ అండి. కాకపోతే చాట్ అనగానే చక్కగా ఏ శనగలతోనో బఠానీలతోనో డిఫరెంట్ గా వెజిటేబుల్స్ తో ఇలా అనుకుంటూ ఉంటారు కదా రాజు గారు. అవునండి. మీరేమిటి కొత్తగా వెజ్ ఇంకా ఇడ్లీ కాంబినేషన్ లో చాట్? కొంచెం కొత్త కాంబినేషన్ ఇది. బట్ అంటే ఒక్కొక్కసారి మనకి ఇడ్లీలు అలా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లో మిగిలిపోతూ ఉంటాయి కదా, సో ఎక్కువగా ఉప్మా లేకుంటే అలా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం ఇలా చాట్ ఐటమ్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అది కూడా వెజిటబుల్ కాంబినేషన్ లో. ఓకే, సో మంచి స్నాక్ ఐటమ్ అది. ఓకే, మరి వెజ్ ఇడ్లీ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ ఇడ్లీ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 6, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇడ్లీని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. పన్నీర్ లో ఉంది అది. సో కొద్దిగా నూనె వేసుకుని. ఓకే, కూరగాయ ముక్కలు ముందు ఉడికించుకోవాలా రాజు గారు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ వేయించేసుకోవటమేనా? డైరెక్ట్ గా వేయించేసుకోవడం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, సో ఇక్కడ మనం చాట్ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్. సో ఎలాగో మనం పచ్చి వేయించేసుకుంటాం కాబట్టి కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటే బాగా వేగిపోతాయి తొందరగా. పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్, టమాటో ముక్కలు. ఓకే, సో మనం ఇందులో వాడేవి కూడా అంటే కొంచెం రాగా అంటే పచ్చిగా తీసుకున్నా మనకు సూట్ అయ్యేవి వెజిటేబుల్స్ తీసుకున్నాను. కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. భోజనం తర్వాత చాలా మంది తాంబూలం వేసుకుంటూ ఉంటారు కదా, ఆ తాంబూలంలో కొద్దిగా సున్నం ఎక్కువైనా నోరు పొక్కిపోయి మంట పుడుతూ ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకున్నట్లయితే ఆ మంట నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం ఇడ్లీలో కూడా వేసుకొని ఉంటాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కారం,
యాక్చువల్గా ఇది కూడా బాగుంది, కలర్ఫుల్గా, ఏదో వెజ్ చాట్ లాగా. ఎస్. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు. బాగుంది రాజుగారు, వెరైటీగా ఇడ్లీతో చాట్. సో ఎప్పుడు మీరు అన్నట్టు ఇడ్లీ ఉప్మానే చేస్తూ ఉంటారు అందరూ, అంటే జస్ట్ దాన్ని మెదిపేసి పోపు పెట్టేసుకొని. అవునండి. కానీ కొంచెం ఓపిక చేసుకుని వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుంటే కొత్త డిష్ రెడీ. చాట్ ఐటమ్ బాగుంటుంది. యా. సో దీంట్లో బఠానీలు మనం చాట్లోనే యూజ్ చేస్తాం. తర్వాత స్వీట్ కార్న్, టమాటో, సో అన్ని కూడా మనం మాక్సిమం గా చాట్లో యూజ్ చేస్తాం. సో ఇడ్లీ కూడా అంటే కొంతమందికి బోరింగ్ టిఫిన్, తిని తిని కాస్త బోర్ కొట్టే ఇలా కొంచెం కొత్త ఐటమ్ కూడా మనం ఇస్తే హ్యాపీగా తింటారు. అండ్ ఇది కూడా హెల్తీగా కూడా ఉంది యాక్చువల్గా, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా మనం. ఎస్. జీలకర్ర పొడి, ఓకే, అలాగే చాట్ మసాలా. బేసిక్ ఎలా ఉందంటే కొంచెం మనకు ఆ డోక్లా చూడ్డానికి అలా ఉంది. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి కొంచెం పులుపు కూడా యాడ్ చేద్దామండి. ఓకే. సో నిమ్మరసం ఉంటే కూడా బాగుంటుంది, మామూలుగా మనం చాట్లలో వేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, రెడీ. ఓకే, కొద్దిగా కొత్తిమీర, సో కావాల్సిన కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా పైనుంచి వేసుకోవచ్చు. ఓకే. నైస్, కలర్ఫుల్గా ఉంది. ఓకే, చాట్ రెడీ. రెడీ. వావ్. ఇది ఎలా ఉందంటే పావు బాజీ కూడా మనం అప్పుడప్పుడు ఇలా కట్ చేసి సర్వ్ చేస్తుంటారు కదా, ఆ టైప్ లో చాలా రకాలు గుర్తొచ్చేస్తున్నాయి చూస్తుంటే. ఓకే, సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? ఆరెంజ్ తో సన్ లా చేస్తున్నాను. ఓకే, రౌండ్ స్లైసెస్. ఒక రౌండ్ స్లైస్ తీసుకున్నాం. ఓకే. సైడ్ లో అలా కిరణాల్లా చూపించడానికి క్యారెట్. ఓకే. ఓకే, సో వీటిని స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. ఓకే. సో ఐస్ లా పెట్టడానికి గ్రీన్ పీస్ వాడుతున్నాను అండి. ఓకే. అది నోరు చూపిస్తున్నాం. హాఫ్ కట్ చేస్తే మనకు కొంచెం స్మైల్ ఇలా వస్తుంది. ఓకే. పెద్ద ప్లేట్ ఉంటే చక్కగా ఫుల్ సన్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే హాఫ్ సన్ కూడా మనము సేమ్ ఇలాగే తయారు చేసుకొని చేసుకోవచ్చు. పెట్టుకోవచ్చు.
సైజుని బట్టి ప్లేట్. యా, వెజ్ ఇడ్లీ చాట్ రెడీ. రెడీ. వావ్, చూసారు కదండి, వెజ్ ఇడ్లీ చాట్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ ఇడ్లీ చాట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ ఇడ్లీ చాట్ రెడీ. వెజ్ ఇడ్లీ చాట్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. ఆ చట్పటా ఫ్లేవర్ లో ఇడ్లీకి కూడా మంచి టేస్ట్ వచ్చింది కదా. అవునండి, ఫుల్ అలా మనం వేసిన చాట్ మసాలా మొత్తంగా పట్టేసింది ముక్క. అవును, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ పైనుంచి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, మధ్య మధ్యలో ఈ వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్. టేస్టీగా ఉంది రాజు గారు. ఓకే. సో మామూలుగా అంటే ఇడ్లీతో ఎప్పుడు ఆ ఉప్మా అలాగా అట్లా కాకుండా అట్లీస్ట్ ఇన్ని వెజిటేబుల్స్ కాకపోయినా ఏదైనా ఒక వెరైటీ అయినా యాడ్ చేసుకుని కొంచెం సో ఇలా చట్పటాగా తయారు చేసుకోవచ్చు. నైస్, బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెజ్ ఇడ్లీ చాట్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బట్టల పైన కాఫీ మరకలు పడినట్లయితే ఆ కాఫీ మరకల పైన గ్లిజరిన్ అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచేసి ఉదయం లేచిన తర్వాత నార్మల్గా వాష్ చేసేసేయాలి. ఇలా చేయడం వల్ల కాఫీ మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు జయంతి. జయంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట నుంచి వస్తున్నాను. నిజాంపేట నుంచి. ఓకే, హలో అండి. హలో అండి, మీ పేరేంటి? వందన అండి, వందన గారు, మీరు ఎక్కడి నుంచి? నిజాంపేట నుంచి. సేమ్. Yes. సో మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా లేకపోతే రిలేటివ్సా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? బాగా ప్రిపేర్ అయ్యారా? ఎలా అవుతారో నేను ఏం ఇస్తానో తెలియకుండా. ఓకే, చేయడానికి రెడీ. వెరీ గుడ్. సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఈరోజు? ఓ వావ్, మీకు ఏదో మ్యాచింగ్ గా వచ్చింది. సో క్యాప్సికమ్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఈజీ కదా. సో చక్కగా దేంట్లో వేసుకున్నా కూడా కాంబినేషన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎనీథింగ్, రైస్ లేకపోతే స్నాక్స్, కర్రీ బోల్డ్ చేయొచ్చు కదా. సో ఫాస్ట్గా ఆలోచించేయండి క్యాప్సికమ్తో టేస్టీగా ఏం చేయొచ్చు అని. సో జయంతి గారు ఏం ఆలోచించారు? క్యాప్సికమ్ కార్న్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ కార్న్ Corn రైస్. ఓకే ఓకే అండి, మరి క్యాప్సికమ్ కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్ 2, తరిగి ఉడికించిన బేబీ కార్న్ 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి క్యాప్సికమ్ కార్న్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో జయంతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గీ యాడ్ చేస్తున్నాం కొంచెం. ఇది జస్ట్ జీడిపప్పు వేయించుకోవడానికి. జీడిపప్పు వేయించుకోవడానికి కొన్ని జీడిపప్పు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేయించుకున్నాము. ఓకే, ఇది జస్ట్ గార్నిష్ కోసమా? జస్ట్ లైట్గా పైన తీసేయాలి. తీసేసాను, లాగేసేయండి దాంట్లో. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొంచెం. జీలకర్ర. క్యాప్సికమ్ రైస్ కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఓకే, షాజీరా కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి.
పచ్చిమిర్చి కొంచెం. ఓకే. సో మనకి కారం అంతా ఇదేనండి? అదే అంటే లైట్గా మళ్ళీ కారం వేస్తాము. ఓకే ఓకే. లైట్ టేస్ట్ కోసం. తర్వాత కొంచెం కరివేపాకు. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. సో రైస్ ఐటమ్ కాబట్టి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అండ్ రైస్ ఐటమ్స్లోకి మనకు ఆనియన్స్ ఫుల్ మొత్తం వేగకపోయినా కొద్దిగా బాగానే ఉంటుంది, క్రంచిగా తగులుతుంది. బ్రౌన్ కలర్ రావాల్సింది, లైట్గా ఉన్న పర్లేదు. యా. ఓకే. ఇప్పుడు చెప్పండి. క్యాప్సికమ్, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. అవునా? క్యాప్సికమ్ చాలా మంచిదండి హెల్త్కి. దీంట్లో విటమిన్ సి, డి ఉంటాయి. తర్వాత చాలా ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఏం వేద్దాం అందులో? ఇప్పుడు అందులో బేబీ కార్న్ వేద్దాము. సో ఉడికించేసారా? ఉడికించి పెట్టానండి. జయంతి గారు మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఇద్దరు. ఎంత వయసు? ఒక పాపకి 5 years, బాబుకి 3 years. ఓ, సో కాబట్టి అందుకని వస్తుంది. అంతకుముందు చేసేవాళ్ళ? చేస్తానండి. ఓ, సో ఇప్పుడు సరిపడా సాల్ట్. సరిపడా సాల్ట్. ఓకే. ఇప్పుడు కొంచెం కారం. ఓకే. యాక్చువల్గా కొద్దిగా కారము మసాలా అది తక్కువ వేసుకుంటే, అంటే మీ పిల్లలున్న ఏజ్ వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది కదా. కానీ మనం తినాలంటే కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అవునవును, అందుకని కొంచెం కారం. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. సో గరం మసాలా. కొంచెం ఒక 2 minutes పెడదాము కొంచెం. సో కాస్త మసాలా అంతా పెడితే ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూద్దామా? చూద్దాం. బాగా మంచి మసాలా ఘాటు వస్తుంది. బాగా మీకు వస్తుందా? కొత్తిమీర వేసాను. ఓకే, చాలా రైస్ యాడ్ చేసేద్దామా? సో ఇది మనము బాస్మతి రైస్తోనైనా లేదంటే మామూలు బియ్యంతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా. అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా అయితే బాస్మతి వాడుకోవచ్చు. రెగ్యులర్గా మనం చేసుకునేటట్టయితే నార్మల్ రైస్ యూజ్ చేయొచ్చు. ఇది క్యాప్సికమ్ చాలా మంచిదండి, దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతాం కూడా క్యాప్సికమ్ యూజ్ చేస్తే. లేడీస్కి అయితే 20 to 25 grams యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్నా కూడా. దానివల్ల డయాబెటీస్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతారు. బాగుంటుంది. సరిపోయిందా? సరిపోయిందండి, తీసేద్దాం. సో ఇలా చక్కగా వేడివేడిగా తినేస్తే మనకి ఇంకా ఏం కాంబినేషన్ అక్కర్లేకుండా ఉట్టి తినేసేయచ్చు. సో వేయించిన జీడిపప్పు. నేను మీరు ఒక చేసుకొచ్చాను. హార్వింగ్ చేశారా? వావ్, అది నేను తయారు చేసిన ట్రీ అండి, పామ్ ట్రీ. ఇది కార్న్ క్యాప్సికమ్. బాగుంది, బాగా నిలిచింది. చాలా చెట్లు ఏమిటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి పడిపోతూ ఉంటాయి, బట్ నైస్. చూడండి. ఓకే,
ఓకే, మరి క్యాప్సికమ్ కార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ కార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక ఉడికించిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కార్న్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. తెల్ల దుస్తులు ఎక్కువగా వాడే వారి కోసం ఈ చిట్కా. తెల్ల బట్టలు ఎక్కువగా ఉతికే కొద్దీ రంగు తగ్గిపోతూ ఉంటాయి కదా. అయితే నీళ్ళల్లో కొద్దిగా లిక్విడ్ బ్లూ వేసి ఆ నీళ్ళల్లో తెల్ల బట్టల్ని ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతికినట్లయితే తెల్ల బట్టలు కొత్త వాటిలా మెరుస్తాయి. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా. సో వందన గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తున్నారు? క్యాప్సికమ్ టమాటో బాత్. క్యాప్సికమ్ టొమాటో బాత్. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ టొమాటో బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ టొమాటో బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్ 2, ఉప్మా రవ్వ 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. వందన గారు మొదలు పెట్టేద్దాం. మీరు కూడా నెయ్యా? ఫస్ట్గా కొంచెం గీ వేసుకుందాం. ఇంకా కాజు వేయించుదాం. ఓకే, ఇదే గీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లో కొంచెం జీరా, ధనియా, ఆవాలు కలిపాను. పప్పులు వేయట్లేదా? లేదు లేదు, ఎండుమిర్చి, పప్పులు ఇవన్నీ వేస్తే వాటర్లో బాయిల్ అయ్యి మెత్తబడిపోతాయి అన్నట్టు. అని మీకు నచ్చదు? నచ్చదు. మీకు నచ్చదు? మామూలుగా వేసుకుంటూ ఉంటాం కదా మనం, అంటే మన ఇష్టం, మనం ఏదైనా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు. ఓకే, ఇట్లా కరివేపాకు, ఉల్లిపాయలు. ఓకే, ఇందులో కారం వేయం కాబట్టి సరిపడా పచ్చిమిర్చి. మనం ఎలాగో టమాటాలు వేస్తాం కదా, అప్పుడు ఎర్రగా వస్తుంది కదా టమాటో బాత్, అప్పుడు కారం వేసుకుంటే ఏమవుద్ది? రోజు కూరలోనూ కారం తిని ఉప్మాలోనూ కారం తింటే ఏం బాగుందంటే ఎక్కువ మిర్చి. యాక్చువల్ గా కూడా పచ్చిమిర్చియే తినాలంట, కారపొడి కంటే కూడా మంచిది అలా తింటేనే. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తాం. సో మనం టమాటా బాత్ లో ఎప్పుడు ఉట్టి టమాటోలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. తర్వాత టమాటో వేసుకుందాము. ఉప్పు ఏమన్నా వేస్తారా? వేసుకుందాం. సో సరిపడా వేసేస్తున్నారా? వేసి మూత పెడితే ముక్కలు త్వరగా మగ్గుతాయి. సో ఈ ముక్కలు మగ్గితే మనము నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాం. చూద్దామా? ఓకేనా? ఓకే, వాటర్ పోసుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఈ నీళ్ళల్లో కూడా ఈ ముక్కలు ఉడకాలా? రవ్వ వేసేస్తారా? వాటర్ బాయిల్ అయినాక రవ్వ వేసుకుందాం. ఓకే. వందన గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ముందు నుంచి హౌస్ వైఫేనా? మధ్యలో జాబ్ చేశారా? లేదా, అంటే మాది బిజినెస్, మా వారికి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అయితే ఇద్దరు అలా బిజినెస్ చూసుకుంటూ ఉంటారు అనమాట. చూద్దామా? ఓకే ఓకే, వాటర్. ఇప్పుడు రవ్వ వేసుకుందాం, బొంబాయి రవ్వ. ఓకే.
సో బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ వేస్తాం. మ్మ్. ఓకే, సో కాస్త ఉడికితే ఇది మనకి ఇంకా రెడీ కదా. అదేంటో పప్పు పెట్టారే, అది ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు వేసేయచ్చు. ఓకే, పెసరపప్పా? కొంచెం బాయిల్ చేసిన పెసరపప్పు. ఓకే, సో కొద్దిగా ఉడికించేసిన పెసరపప్పు. పెసరపప్పు వేసాము. ఓకే, ఓకేనండి, ఆపేసేద్దాం. ఓకేనా? అయిపోయింది. కొత్తిమీర వేసుకోండి. వేయండి. ఓకేనండి. బౌల్ అటు పక్క నుంచి చూడండి. ఇప్పుడు దీనిపైన జీడిపప్పు వేసుకున్నాం గార్నిష్ కోసం. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మ్మ్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి క్యాప్సికమ్ టొమాటో బాత్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ టొమాటో బాత్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరిగాక ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ టొమాటో బాత్ రెడీ. ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా రెండు ఊరించే వంటల్ని. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో క్యాప్సికమ్ టొమాటో బాత్, ఇంకోటి క్యాప్సికమ్ కార్న్ రైస్. ఓకే, సో ముందుగా రైస్ ఐటమ్ చూసేద్దాం. ఓకే, బాగుందండి, నైస్. సో ఇప్పుడు నెక్స్ట్ టొమాటో బాత్. నైస్, చాలా టేస్టీగా ఉంది. బాగున్నాయి, ఇద్దరు కూడా టేస్ట్ వైజ్ గా బాగా చేశారు. నైస్. సో రాజుగారు విన్నర్ని డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, ఎలా ఉన్నాయి ఊరించే వంటలు? బేసిక్ ఏంటంటే క్యాప్సికమ్ మనం అంటే ఏ డిష్ కు యాడ్ చేసినా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో వేపుడులు కానీ, రైస్ ఐటమ్ కానీ, స్నాక్స్ కానీ, Yeah. సో ఏది చేసుకున్నా. సో ఇక్కడ కూడా వీళ్ళు ఇద్దరు రైస్ ఐటమ్ ఒకటి చేశారు, ఒకటి బాత్ టొమాటో బాత్ చేశారు కదా. సో రెండిట్లో కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. రెండిట్లోకి రైస్ ఐటమ్ కొంచెం కార్న్ కూడా ఏదో యూజ్ చేశారు కదా, అవును, బాగుంది ఇది. ఓకే. సో ఇదేంటంటే కొంచెం పీసులు కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది టమాటో బాత్లో. అంటే మనం తీసుకోవడం క్యాప్సికమ్ కొంచెం పీసులు, ఎందుకంటే కర్రీలో మగ్గిపోయి కనిపించమని పెద్ద పెద్దగా వేసేసారా? మగ్గిపోయి అందులో కలిసిపోయినా మనకు ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనకు మెయిన్గా ఫ్లేవర్ తెలియడం. సో ఈరోజు రైస్ ఐటమ్. సో జయంతి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చింది. సో జయంతి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. వందన గారు, మీ టమాటా బాత్ కూడా చాలా బాగుంది. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ.
ఓకే అండి, మరి క్యాప్సికమ్ తో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. రసం పొళ్ళు కానీ సాంబార్ పొళ్ళు కానీ చేసేటప్పుడు ముందుగా దినుసుల్ని వేయించి ఆ తర్వాత పొడి చేస్తే పొడి మరింత సువాసనతో రుచికరంగా వస్తుంది. ఇవాళ 4 వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన దొండకాయ మెంతి కారంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. దొండకాయతో పాటుగా మెంతులు, జీలకర్ర, మినపప్పు ఒక పేస్ట్ లాగా చేసి యాడ్ చేశారు. చాలా చాలా బాగుందండి. ఇలాంటి పేస్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఏ రకమైన వెజిటబుల్తో యాడ్ చేసుకున్నా నిజంగా అది ఎలా జీర్ణం అవ్వాలో అలా అయిపోతూ ఉంటుంది. దొండకాయ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ దొండకాయ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు, బ్రెయిన్ మందగిస్తుంది అని ఉంది కదా. సో కొంతమంది ఏమంటూ ఉంటారు, అలా ఊరికే ఏమి చెప్పరు, దాంట్లో ఏమైనా నిజం ఉంటుంది అన్నప్పుడు నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. అదేంటంటే బంగాళదుంపలు కూడా ఎక్కువ తీసుకుంటే మంచిది కాదండి. సో ఏదైనా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం వెజిటబుల్ తీసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఒకే రకమైన వెజిటబుల్ తరచూ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బాడీలో కొన్ని చేంజెస్ అనేది క్రియేట్ అవుతాయి. సో సేమ్ టైప్ ఆఫ్ డయట్ తీసుకోకుండా రోజుకొక రకమైన డయట్ తీసుకుంటే మనకు ఇలాంటి అపోహలు తర్వాత ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా కావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. సో దొండకాయ మెంతి కారం బాగుందండి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ ఇడ్లీ చాట్ చాలా బాగుందండి. అంటే మామూలుగా ఇడ్లీయేనా అని ఇప్పటి జనరేషన్ మనల్ని అడుగుతున్నప్పుడు రకరకాల వెజిటబుల్స్తో ఈ చాట్ మసాలా ఐటమ్స్తో పాటు క్యారెట్, బీన్స్, బేబీకార్న్, పచ్చి బఠానీలు, టొమాటోస్, వెజిటబుల్స్, జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి చేసుకుంటే వాళ్ళకు ఒక ఫిల్లింగ్ స్నాక్ కాదండి, ఇది యాక్చువల్లీ ఇట్స్ అన్ ఈవినింగ్ డిన్నర్ అని కూడా చెప్పచ్చు. ఈ వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్గా తాజాగా కట్ చేసేసుకుంటే ఇంకా అన్బీటబుల్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ వెరీ వెరీ గుడ్ థింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయాలి. అంటే వెజిటబుల్తో పాటు యాడ్ చేసిన ఇడ్లీ, ఇంకా దానికి ఇడ్లీ ఈజ్ ఆల్రెడీ ఎక్సలెంట్ అండి, కానీ వెజిటబుల్స్తో యాడ్ చేసిన ఇడ్లీ మరీ మరీ సూపర్గా ఉంటుందని చెప్పాలి. సో వెజ్ ఇడ్లీ చాట్ కూడా నోట్ చేసుకొని మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అని కూడా నేను చెప్తాను. ఇక ఊరించే వంటలో చూసిన క్యాప్సికమ్ కార్న్ రైస్, అలాగే క్యాప్సికమ్ టొమాటో బాత్. క్యాప్సికమ్ బేబీకార్న్ రైస్తో పాటు ఇది గీతో చేశారు. గీ 1 or 2 teaspoons వాడటంలో తప్పు లేదు. అది కూడా అతిగా అయిపోతే మాత్రమే మనకు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో ఏదైనా మంచిది, గీ మంచిదని చెప్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా అన్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ గీని లిమిట్లో ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలి. సో క్యాప్సికమ్తో పాటుగా బేబీకార్న్ ఎల్లో అండ్ గ్రీన్ ఇంకా అమేజింగ్ అండి. కలర్ఫుల్గానే కాకుండా కావాల్సిన డిఫరెంట్ కలర్ పిగ్మెంట్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. సో చాలా చాలా బాగుంది. క్యాప్సికమ్ టొమాటో బాత్ ఇట్స్ అన్ అదర్ ఎక్సలెంట్ రెసిపీ. ఇప్పుడు ఈ రవ్వ కూడా బాంబే రవ్వ బదులుగా మనం గోధుమ రవ్వ, అంటే చిరుధాన్యాలు ప్రమోట్ చేయాలి కదా, గోధుమ రవ్వతో పాటు టొమాటోస్, తర్వాత పెసరపప్పు, క్యాప్సికమ్ తీసుకుంటే ఇంకా ఇంకా మంచిది. ఎక్సలెంట్గా ఉందనే చెప్పాలి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఇంట్లో పెద్దవాళ్ళు, బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి, అయినా మనం అందరికీ అంటే టైం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటకం చేయలేము అన్నప్పుడు కూడా సో ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్యాప్సికమ్ టొమాటో బాత్, క్యాప్సికమ్ కార్న్ రైస్, సో ఈ రెండు కూడా ఎక్సలెంట్గా ఉందనే చెప్పాలి. దొండకాయ మెంతి కారం ట్రై చేయొచ్చండి. ఎస్పెషలీ ఆ 3 రకాలు యాడ్ చేసి ఒక పేస్టో, పొడో, జీలకర్ర, తర్వాత మెంతులు, మినపప్పుతో చేసినవి, ఇంకా ఇట్స్ వెరీ వెరీ గుడ్ అండి. ఇట్స్ అన్ ఎక్సలెంట్ టిప్ అని కూడా చెప్పచ్చు. బట్ అల్టిమేట్లీ ద బెస్ట్ రెసిపీ ఆఫ్ ద డే వచ్చి వెజ్ ఇడ్లీ చాట్. రియలీ రియలీ నైస్ అండి. తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 కూడా మంచి డిఫరెంట్ వెరైటీస్ చూపించారు. ఓకే. ఎందుకంటే దొండకాయ మెంతి కాంబినేషన్ లో కారం అనేది చాలా బాగుంది. ఓకే. అండ్ అలాగే వెజ్ ఇడ్లీ చాట్, సో చక్కగా ఇడ్లీలతో మనము ఎప్పుడు రొటీన్ గా బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా సో ఇలా చాట్ ఐటమ్స్ అంటే స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. సో బాగున్నాయి రాజుగారు 2 వెరైటీగా. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి మరి వాళ్ళ వంటల్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.